ఎంఎంటీఎస్ రైలు ఘటన బాధితురాలు నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. బాధితురాలు నెమ్మదిగా కోలుకుంటోందని బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ వల్లనే బాధిత యువతికి మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. మెట్రోలో ఎంఎంటీఎస్లో అనంతపురం చెందినటువంటి 22 ఏళ్ల అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి ప్రయత్నంలో వాని బాధ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి జైలు నుంచి బయటకు దూకడం, వెంటనే అక్కడ రైల్వే పోలీస్ కానీ ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పోయి అమ్మాయిని కలిసిన తర్వాత ఆ రోజు నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్కి ఇబ్బంది వస్తుందని చెప్పి వచ్చి చెప్పిన తర్వాత వెంటనే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి పార్టీ పరంగా వారికి సమాచారం ఇచ్చిన వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అందించాల్సిన బాధ్యత తీసుకొని చెప్పి వారు నాకు చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడము, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడము, వెంటనే యశోద హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అందరూ కూడా వెంటనే స్పందించి అన్ని రకాల ఆ ఫ్రాక్చర్స్ కంటిన్యూ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి కోలుకోవడం జరిగింది. చాలా ఫ్రాక్చర్స్, చెయ్యి ఫ్రాక్చర్ అండి, మామూలుగా చాలా రకరకాల ఫ్రాక్చర్స్ అమ్మాయికి కావడం జరిగింది. అమ్మాయి 2 డేస్ క్రితమే కోలుకోవడం జరిగింది. మార్చి 25వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల గుర్తు తెలియని వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి రైలు నుంచి కిందకు దూకింది. గాయాల పాలైన యువతికి మొదట్లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.